ల్యాండ్ స్లైడ్స్ ఇన్ ఇండియా. మీకు ల్యాండ్ స్లైడ్స్ ఇన్ ఇండియా మనకి ధారావళి డిజాస్టర్ అనేసి మనకి ఉత్తరకాశీ ఫ్లాట్స్ కానీ ధారావళి డిజాస్టర్ కానీ మనకి న్యూస్లో రిపీటెడ్గా ఉంది. మీకు తెలిసిందే రీసెంట్గా క్లౌడ్ బస్ట్ వల్ల ఈ విలేజ్ అంతా మనకు కొట్టుకుపోవడం జరిగింది. కాబట్టి ఈ కంటెక్స్లో మనకి ఎగ్జామ్కి ఏ విధంగా ఇంపార్టెంట్, ఏ టర్మ్స్, ఏ కీవర్డ్స్ మనకి న్యూస్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇదే ల్యాండ్ స్లైడ్స్ మనం ఒక 1 year ముందు చూసినట్లయితే వాయనాడు ల్యాండ్ స్లైడ్స్ న్యూస్లో ఉంది. ఈ కంటెక్స్లో మనం ఏమి గుర్తుపెట్టుకోవాలి, ఏమి నోట్ చేసుకోవాలంటే ఈ టర్మ్స్ ఏదైతే కీవర్డ్స్ క్లౌడ్ బస్ట్, ధారావళి, ఉత్తరకాశీ, కీర్ గంగా, ప్రయాగ్స్ ఉన్నాయి కదా, ఇవి న్యూస్ పేపర్లో రిపీటెడ్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి జాగ్రఫికల్ కంటెక్స్లో ఇట్ మీన్స్ ప్లేసెస్ ఇన్ న్యూస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ హియర్, ఇది ధారావళి. ఈ ధారావళి అనేది మనకి భగీరథ రివర్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మనకి ఇది చూస్తే దీన్ని మనం కీర్ గంగా అంటాం. ఈ కీర్ గంగా ఎక్కడ జాయిన్ అవుతుంది? భగీరథ రివర్లో జాయిన్ అవుతుంది. ఈ ఆనుకొని ఉన్న విలేజే ధారావళి. ఇక్కడ సడన్గా క్లౌడ్ బస్ట్ జరిగి, అంటే క్లౌడ్ బస్ట్ అంటే డెఫినేషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఈ క్లౌడ్ బస్ట్ డెఫినేషన్ యాజ్ పర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాట్ దే హ్యావ్ మెన్షన్ ఈస్ దట్ ఇది లోకల్ ఎక్స్ట్రీమ్ ఫినామినా. వై ఐఎమ్ సేయింగ్ ఎక్స్ట్రీమ్ ఫినామినా, వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ ఎ లోకల్ ఫినామినా అంటే లోకల్గా ఒక 20 to 30 square kilometer రేడియస్లో, డిస్టెన్స్లో, ఏరియా అంటాం. 20 to 30 square kilometers అంటే ఏరియా. ఈ ఏరియాలో ఎక్స్ట్రీమ్ వెదర్ ఫినామినా అంటే మనకి 10 centimeters ఆఫ్ రెయిన్ఫాల్ విత్ ఇన్ 1 hour అలాగని పడితే దీన్ని మనం క్లౌడ్ బస్ట్గా డిక్లేర్ చేయొచ్చు. సో ఇలాంటి క్లౌడ్ బస్ట్ ఇక్కడ మనకి జరగడం వల్ల ధారావళి డిజాస్టర్ అనేది ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది. ఇంకా మనం రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్స్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. కాబట్టి ఒకసారి గమనించండి, ఈ ఉత్తరాఖండ్లో ఈ ఏరియాని మనం ఉత్తరకాశీ అంటాం. ఈ ఏరియాలో మనం ఉత్తరకాశీ అంటాం. ఈ ఉత్తరకాశీలో మనం ఇప్పుడు మాట్లాడుతున్న ధారావళి కూడా లొకేట్ అయ్యింది. ఇంకా మీకోసం బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ మీకు ధారావళి ఎక్కడుంది, ధారావళి జాగ్రఫికల్గా ఏ విధంగా ఇంపార్టెంట్, ఇది మనకి రేపు ప్రిలిమ్స్లో ఎగ్జామ్ అడిగితే ఏ విధంగా అడగచ్చు అనేది మనం చూడాలి ఒకసారి. ఇక్కడ మీకు తెలిసిందే, ఎప్పుడైతే మ్యాప్ పాయింట్ మీకు ఇది అలక్నంద అంటాం. ఇది అలక్నంద, ఇది భగీరథ. ఈ రెండు ఎక్కడైతే జాయిన్ అవుతాయో దీన్నే మనము దేవప్రయాగ్ అంటాం. ఎక్కడైతే దేవప్రయాగ్ అండ్ ఎక్కడైతే మనకి అలక్నంద, భగీరథ జాయిన్ అవుతుందో ఆ ప్లేస్నే మనము దేవప్రయాగ్ అంటాం. ఇక్కడ నుంచి ఈ రెండు జాయిన్ అయ్యి గంగా రివర్గా వెళ్తుంది. ఇక్కడ చూడండి, మీకు రిషికేశ్, హరిద్వార్ ఉంది. ఈ రిషికేశ్, హరిద్వార్ కూడా మీకు ఇంకా మ్యాప్ పాయింటింగ్ తెలుసుకోవాలంటే ఈ గంగా రివర్కి ఈస్టర్న్ సైడ్ ఉన్నాయా, వెస్టర్న్ సైడ్ ఉన్నాయా? మేజర్గా దిస్ హరిద్వార్ అండ్ రిషికేశ్ ఆర్ లొకేటెడ్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ది గంగా రివర్. సో మనం చెప్పుకుంటున్న ఈ ధారావళి ఎక్కడుంది? ఆల్మోస్ట్ గంగోత్రి బేసిన్లో ఉంది. సో నెక్స్ట్ మీకు ఇంకా తెలుసుకోవాలంటే ఈ యొక్క శాటిలైట్ మ్యాప్ చూడండి. జస్ట్ బిఫోర్ ద ఫ్లడింగ్, ఆఫ్టర్ ద ఫ్లడింగ్ ఏ విధంగా మీకు ఈ డివాస్టేషన్ జరిగింది. ఈ విలేజ్ మధ్యలో వెళ్ళడం వల్ల సడన్గా క్లౌడ్ బస్ట్ జరగడం వల్ల ఆల్మోస్ట్ నౌ ఇట్ బికేమ్ సో కవర్డ్ విత్ ద మడ్. సో దట్స్ వై నా రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్స్ ఆర్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అండ్ ఇట్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. Now we will see the tributaries of Ganga which I am trying to say. ఇక్కడ మీకు మనం మెన్షన్ చేస్తాం కదా, ఇది భగీరథ, ఇది అలక్నంద. ఎక్కడైతే జాయిన్ అవుతో దాన్ని మనము రుద్రప్రయాగ్ అంటాం. దిస్ ఇస్ గంగా రివర్. దిస్ ఇస్ ద మేజర్ గంగా రివర్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ ఉత్తరకాశీ వేర్ ఇట్ జాయిన్స్ విత్ బే ఆఫ్ బెంగాల్. దీనికి మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే యమునా రివర్. ఈ యమున మనకి యమునోత్రి దగ్గర ఆరిజిన్ అవుతుంది. వేర్ ఇట్ జాయిన్స్ విత్ గంగా, దట్ ఈస్ నోన్ యాజ్ ప్రయాగ్రాజ్. ఇక్కడ మీకు మ్యాప్లో ఇక్కడ రాంగ్ పడింది. ఇవి వచ్చి వెస్టర్న్ సైడ్ ఆఫ్ ది గంగా రివర్. నా వైల్ సీ ద అదర్ ఇంపార్టెంట్ ప్రయాగ్స్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్. ఈ ప్రయాగ్స్ అంటే పంచ ప్రయాగ్స్ అంటాం. ఈ పంచ ప్రయాగ్స్ చూడండి, దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, నందప్రయాగ్ అండ్ విష్ణుప్రయాగ్. హౌ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ హియర్. ఎక్కడైతే యమునా రివర్ గంగా రివర్కి జాయిన్ అవుతుందో దాన్ని మనం ఏం చెప్పాం? ప్రయాగ్రాజ్ అంటున్నాం. ఎక్కడైతే ఈ యమునోత్రి దగ్గర నుంచి ఆరిజిన్ అయిన భగీరథి జాయిన్స్ విత్ అలక్నంద, దట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ దేవప్రయాగ్. ఆర్ వి క్లియర్? దెన్ వే దిస్ మందాకిని జాయిన్స్ విత్ అలక్నంద, దట్ వీఆర్ కాలింగ్ రుద్రప్రయాగ్. ద జాయినింగ్ ఆఫ్ పిండర్ రివర్ విత్ అలక్నంద, దట్ ఈస్ నోన్ యాజ్ కర్ణప్రయాగ్. Then remaining two, you can easily observe where this Nandakini joins with Alaknanda, where this Dhauliganga joins with your Alaknanda, we call so Nandaprayag and Vishnuprayag respectively. So for your revision, I have mentioned here all these prayags as Devaprayag, Rudraprayag, Karnaprayag, Nandaprayag and Vishnuprayag. This is how we need to prepare for the prelims exam whenever such kind of geographically important issues are in the news. Thank you.